ఏందే ఇంత చల్లగా ఉన్నది? 1000 రూపాయలు డౌన్ పేమెంట్ ఇచ్చి ఏసీ కొనుక్కొచ్చిన. 3 నెలల తర్వాత ఈఎంఐ కట్టపోయింది అనుకో, ఉన్నదంతా ఊడవిక్కొని పోతాడు. తీసుకపోతే తీసుకపోని, 3 నెలల తర్వాత మనకి ఏసీ ఎందుకు? హలో గూగుల్, ఈరోజు కూర ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదైనా 4 రకాల కూరలు చెప్పు, మంచిగా ఉండాలి. చికెన్ బిర్యానీ వండు. చికెన్ బిర్యానీనా? మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకోమన్నా. అరటికాయ వండు. అరటికాయ ఆయన తినరు. పోనీ సొరకాయ వండు. సొరకాయ నేను తిన్నాం. లేదంటే దొండకాయ వండు. దొండకాయ? అమ్మో, దొండకాయ తింటే మతిమరపు వస్తుంది. మరి బెండకాయ వండు. బెండకాయ పులుసు నచ్చట్లేదు, ఫ్రై పెడదామంటే మళ్ళీ చారు పెట్టాలి. ఇలాంటి పిచ్చి వేషాల వల్లే నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. నీకు నచ్చింది వండుకుని చావు. సర్లే, ఏమన్నారో నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కోటీశ్వర్లు ఎలా అవ్వాలి చెప్పు. ఇంకొక్కసారి ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ఫోన్ నుండి బయటికి వచ్చి మరితంత. అఘోరి మంత్రాలు ఏమన్నా వచ్చా మీకు? 100%. అది రాంది మేము ఇలా ఉండం కదా. ఓకే, ఒక్కటి మాకోసం ఏదన్నా ఏంది మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కోం భీం బూం బూం కం క్రీం ఓం అఘోరి కాళీయకం అఘోరి కాళీయకం అఘోరి కాళీయకం. వస్తే మా ఆఫీస్లో 10 మంది కలిసి 4 రోజుల కోసం అలా టూర్ వెళ్తున్నాం. 10 మంది కలిసి 4 రోజుల కోసం టూర్ వెళ్తున్నారు. అందులో ఆడాళ్ళు ఎంతమంది ఏంటి? 9 మంది. అవును, నీ పానం మంచిగా ఉంటుందా? నా పానానికేందే, బండకు బండున్నా. అవును, నేను 4 సంవత్సరాలు అవుతుంది పూజలు వ్రతాలు ఏం చేస్తలేను కదా. చేయకపోతే ఇప్పుడు ఏమైంది? అయినా నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఎట్లున్నావు? అవును, నా ఆరోగ్యం కోసం నేను బాగా శ్రద్ధ తీసుకుంటానా. నేనేమైనా పిచ్చిదానిలాగా కనబడతానా? నా మర్యాద కొద్ది నిజం చెప్పు. ఎవ్వత ఆదా అని అడుగుతానా? నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేసేది ఎవ్వతి? చెప్పు తాత చెప్పు, ఎన్ని రోజులైతుంది రంకు నడవబట్టి? అరే నేను రానని చెప్తున్నా కదా, ఊకేంద్రా. నేను రాను, నాకు వీలు కాదు అసలు. ఏంటి, ఎవరు ఫోన్ లో ఎక్కడికి రానంటున్నారు? మా ఫ్రెండ్స్ నైట్ పార్టీ ఉంది రా అని ఊకే ఫోన్ చేస్తారు. పార్టీ లేవేం లేవు. నేను కూడా అదే చెప్పిన. వాళ్ళు అంటారు ఎవరు భార్య అందంగా ఉంటే వాళ్ళు పార్టీ ఇవ్వాలని చెప్తారు. సరే వెళ్ళండి, ఒక్కరోజు వెళ్ళి పార్టీ ఇవ్వండి. ఓకే. ఏం వంట అవే, ఒక రుచి లేదు పచ్చి లేదు. అబ్బా, ఈ కొటేషన్ చూడు ఎంత మంచిగా ఉన్నదో. ఏది ఒకసారి చదువు. నేనొక పక్షిని పెంచిన, అదేటో ఎగిరిపోయింది. నేనొక ఉడతను పెంచిన, అదేటో పారిపోయింది. నేనొక చెట్టును నాటాను, పక్షి మరియు ఉడత 2 తిరిగి వచ్చినాయి. అబ్బా, నాకు కూడా సేమ్ ఇలాంటిది ఒకటి జరిగిందే. ఏంటిది అది? నేను ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నా, నా దోస్తుగాడు వచ్చిండు లప్పలప్ప తిని పోయిండు. మళ్ళా నేను ఒక పల్లీల ప్యాకెట్ కొన్నా, మళ్ళీ దోస్తుగాడు వచ్చిండు అది తినిపోయిండు. ఇది కాదని నేను ఒక ఫుల్ బాటిల్ కొనుక్కున్నా. నా దోస్తుగాలు శనగల ప్యాకెట్ చిప్స్ తోటి మళ్ళా తిరిగి వచ్చారు. ఏమైందండి, ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? నాకు మళ్ళీ పెళ్ళైనట్టు కళ వచ్చిందే. ఫోన్లే, కల్లోనే కదా, ఇప్పుడు ఏమైంది? కళ్ళలోని కూడా నీతోనే అయినట్టు వచ్చిందే నాకు. హలో, చెప్పు. బాగున్నా? బాగున్నా. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ రా. అంత మిస్ అయ్యేవాడివి మరి పొద్దున ఎందుకు గొడవ పడ్డావు? నీ అవ్వ ఇంటికి ఫోన్ చేసి నానే. గంగా, నాకు మీ బావకి గొడవైంది. మీ బావ ఎక్కడికి పిలిచినా వెళ్ళొద్దు. సరేనక్క. గంగా, ఆల్ఫాకి వెళ్ళి బిర్యానీ తిందాం, వస్తావా? నేను ఎక్కడికి రాను బావా. సల్మా, నువ్వైనా వస్తావా? సరే పదండి. నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు, నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. అదిగా ఎటు పోతున్నావు? చెర్లకు చెమ్మడకపోతాను, అత్తవా రా. కాళ్ళకు చెప్పులయ్యే పాపం, ఎటు ఎటు ఎటు.